అందులో అతన్ని పట్టుకోవడం జరిగింది. చిట్టపల్లి శిబిరాము చెరువుపల్లి కొత్తపేట ఆమ్లెట్ విలేజ్ మంగపేట మండలం. అయితే ఇతను చెట్టుపల్లి సీతారామం అనే అతను ఈరోజు పల్లెగంపల రవీంద్ర అని చెప్పేసి మన రామనగూడెం గ్రామానికి పోయి పల్లెగంపల రవీంద్ర నేను అన్నలకు దామోదర్ కోరియం నేను ధనంకి బయటకు వచ్చాను, మళ్ళీ ధనం కాంట్రాక్ట్ పోయింది మాకు, కాబట్టి ధనం కట్టుకోవడానికి డబ్బులు అవసరం, 10,000 రూపాయలు అవసరం అని చెప్పేసి అన్నాడు. అయితే అతను 1,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 1,000 రూపాయలు ఇచ్చిందా 10 రూపాయలు 1,000 కావాలని చెప్పి గట్టిగా అడగడంతో వారికి అనుమానం కలిగింది, ఇతను నిజమైన నష్టం ఉన్నా కాదని చెప్పి. అనుమానంతో అతను ఏటున్నారం అక్కడ బండి ఏటున్నారం అక్కడ ఇస్తానని చెప్పేసి అనడం జరిగింది. ఆయన మాట్లాడి ఈయన చెట్టుపరిస్థితులను రావడం జరిగింది. అతను పోలీసు నుంచి సమాచారం ఇవ్వడం వల్ల మేము అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఇతను నచ్చలేదు. గతంలో కూడా అరెస్ట్ అయి జైలుకి పోయి వచ్చిండు, అదే అలవాటు చేస్తున్నాడు. కాబట్టి ఈ మన మండలంలో కానీ మన 3 సాగర 7 మండలాల్లో నక్సల్స్ సంచారం లేదు. ఎవరైనా నక్సలైట్లు అని చెప్పినా నమ్మొచ్చు అని చెప్పి ప్రజలను మేము చూస్తున్నాం. నక్సలైట్లు వాళ్ళు తప్పం గడుపుకోవడానికి, వాళ్ళ యొక్క డబ్బు సంపాదనకి నక్సలైట్ల పేరు వాడుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి నక్సలైట్ల పట్ల వ్యాపారస్తులు కానీ లేదా ప్రజలు కానీ అప్రమత్తం ఉండి ఏదైనా ఇన్ఫర్మేషన్ సమాచారం ఉంటే మాకు ఇస్తారని చెప్పి మనం చెప్తున్నాం. ఏదైనా పిస్టల్ పెట్టుకొని బెదిరిస్తూ ఉంటాడు. అతను పిస్టల్ ఈ విధంగా ఉంటుంది, ఇది చూడడానికి పోలీసులు వాడే నైన్యం పిస్టల్ ఉంటుంది. ఇది తుపాకీ బొమ్మ, ప్లాస్టిక్ బొమ్మ. ఈ ప్లాస్టిక్ బొమ్మతో మైకల్ని నచ్చడని చెప్పేసి చూపిస్తాడు. చూపించడానికి తక్కువ భయపడుతూ ఉంటారు. ఇటువంటి పిస్టల్స్ బొమ్మ పిస్టల్స్ ఉంటాయి, వాటిని బొమ్మలా నిజాన్ని తెలుసుకోవడం బాధ్యత ఉంటుంది. ప్రజల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. 8:30 బస్ స్టాండ్ పట్టుకోవడం జరిగింది.